గురుదేవ, ఉగ్ర దేవతలని అంటే వారాహి కావచ్చు, ప్రత్యంగిర కావచ్చు, కాళీ అవ్వచ్చు, రాజశ్యామల అవ్వచ్చు, ధూమావతి అవ్వచ్చు. ఈ మధ్య ఈ ఉగ్ర దేవతల అమ్మవార్ల పేర్లు ఎక్కువ వినిపిస్తున్నాయి. వీళ్ళు పూజాకృతులు కూడా ఎక్కువ నిర్వహించుకుంటున్నారు, శత్రు సంహారం అనే పేరుతో. ఈ ఉగ్ర దేవతలను ఉపాసించడం కరెక్టేనా? వీటన్నిటికంటే ముందు లలిత ఉంది కదా, చేసుకోండి. మరి ఎందుకు లలితాదేవిని పక్కన పెట్టేసి ఇళ్ళ వైపు వెళ్తున్నారు? ఇవన్నీ సేనాధిపతులు. సేనాధిపతులు ఎందుకు? రాజుగారే మనవాడు అయినప్పుడు సేనాధిపతులు ఎందుకు? శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసరేశ్వరి సింహాసనం మీద కూర్చున్న అమ్మవారు ఉంటే ఇవన్నీ మీరు ఏదో కారణానికి అలా అని మనం చేయడం వల్ల ఏదో బ్రాహ్మణులకి ఏదో 4 రూపాయలు దొరుకుతున్నాయి, మీరు చేతనైతే వెళ్ళి 1 రూపాయి ఇవ్వండి, వాడు ఏదో పూజ చేసుకున్నాడు వచ్చేయండి తప్ప దీన్ని మంత్రపఠనాలు, దీన్ని మూలమంత్ర శాస్త్రాలు ఇవి చెయ్యొద్దు, అనవసరం. ఏదో పూజ చేసుకుంటున్నాడు ఆయన, ఏమండి వారాహి చేసుకో, వదిలేసి అయిపోయింది. దాన్ని నువ్వు ఆకలింపు చేసుకుని దీన్ని ఆవాహన చేద్దామని చెయ్యొద్దు. స్ట్రీట్ వ్యవహారం పెద్ద వ్యవహారమే. ఇది రివర్స్ అయితే పిచ్చుకోక కరిచినట్టు నిన్నే కరుస్తుంది. అది లలిత అనేది సామ్రాట్, ఆవిడ సామ్రాజ్ఞి, మహారాజ్ఞి. ఆవిడని చేయండి చాలు. నవరాత్రులు చక్కగా మీకు దసరా నవరాత్రులు ఉన్నాయి, దాంట్లో ఏమన్నా ఇవన్నీ వస్తాయా? అక్కర్లా. దసరా నవరాత్రుల్లో ఏమున్నాయో అవి చేయండి చాలు. ఓకే గురుదేవ, రానున్నాయి గణేష్ నవరాత్రులు. గణేష్ నవరాత్రుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో చేసే మైనస్ ఏంటంటే డిస్టర్బెన్స్. డీజేలు పెట్టి సినిమా పాటలు పెట్టి ఎగరటం, బజార్కు ఒక గణేష్ని ప్రతిష్ఠ చేయటం, ఇలా చేస్తున్నారు. అసలు గణేష్ నవరాత్రులు మన ఇంట్లో ఎలా చేసుకొని గణేశుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందాలి? గణపతయే నమః అంటారు. గరికెతో చేస్తాం గణపతికి. గరికె చేస్తే చాలు స్వామి గణపతికి. మీరు గకారంతో అష్టోత్తరం కూడా ఉంది, గకారంతో అష్టోత్తరం కూడా ఉంది, మీరు పుస్తకాలు తీస్తే ఉంటుంది. విఘ్నేశ్వరుడు భక్తికి మనం ఏది చేసినా ముందు విఘ్న కారణానికి చేస్తాం. విఘ్నేశ్వరుడు అధిపతి. గణపతికి చేసేటప్పుడు మనం చక్కగా ఏ దేవుడికి చేసినా శ్రద్ధ ముఖ్యం. ఉండరాళ్ళు పెట్టండి. ఈ రోడ్డు మీద ఈ డీజేల వ్యవహారాలు ఏమిటంటే అవన్నీ కారణం ఏంటంటే మనం రోడ్డు మీద మనం చేసే గణపతులు ఇంట్లో మీరు శ్రద్ధగా చేసుకుని పానకం, వడపప్పు, బెల్లం, సరే ఉండ్రాళ్ళు అనేవి కొంతమంది తీపివి చేస్తారు, కొంతమంది స్వీట్ చేస్తారు, వాళ్ళ రాష్ట్రాల ఆహార వ్యవహారాలను బట్టి అది ఉంటుంది. గణపతి అంటే ఏనుగు వ్యవహారం కాబట్టి మీరు రోడ్డు మీద దొరికే క్రోటన్ మొక్కలన్నీ తీసుకొచ్చి ఆయన మొహాన వేయకుండా, ఆయన ఎత్తిన వేయకుండా, జాజి, జాపత్రి, దాంట్లో లిస్ట్ ఉంటుంది, మామిడి, ఇవన్నీ స్వామివారికి వెలక్కాయలు. గణపతికి ఏనుగుకి ఏమి ఇష్టమో ఏనుగు తొండంతో ఉన్న గణపతికి ఇవన్నీ పెట్టండి. జిల్లేడు చాలా మంచిది, జిల్లేడు పూలు పెట్టండి, జిల్లేడు ఆకులతో చేయండి. తులసి దళం గణపతికి చేయొచ్చు ఆ ఒక్కరోజు, తులసి దళంతో చేయండి, గరికతో చేయండి, పువ్వులతో చేయండి. ఊరికినే ఆయన మీద వేసేసి అన్నీ కలిపి ఏంట్రా అంటే ఏది దొరికితే ఎంత తీసి ఆయన మొహాన వేయకుండా, ఏది దొరికితే అది పత్రి అనగానే వాడెవడో ఒక 20 రూపాయలుగా 30 రూపాయలకి ఎంత, అందులో ఏముందో కూడా చూడం మనం, తీసుకొచ్చేయడం పెట్టేయడం. మొక్కజొన్న కండెలు, పాలవెల్లి చెయ్యండి, పాలవెల్లిలో అలంకరించండి, గణపతిని చేసుకోండి. మట్టి గణపతిని చెయ్యండి. మీ ఫ్యామిలీ అందరూ కలిసి చక్కగా వెళ్ళి మట్టి గణపతిని నీళ్ళల్లో కలపండి. పెయింట్లు వేసిన గణపతులను తేకండి. అది వద్దు. చక్కగా చేసి వాతావరణ కాలుష్యం అవన్నీ. ఈవెన్ రోడ్డు మీద గణపతులు కూడా డీజేలు గీజేలు. మనం రోడ్డు మీద గణపతి ఎందుకు పెడుతున్నామంటే కులమత వర్గ భేదాలు లేకుండా అందరం కలిసి గణపతిని పూజించుకుని అందరం కలిసి వెళ్ళి నీళ్ళల్లోగా. అప్పుడు కూడా మట్టి గణపతినే పెట్టండి, పెద్ద గణపతి పెట్టమని ఎవరు చెప్పారు? భజనలో పెట్టండి. మీరు గణపతికి హనుమాన్ చాలీస, ఇప్పుడు రేపు నాకు 31వ తారీఖు ఇక్కడ నేను కాలనీ వాళ్ళందరూ కలిసి నన్ను హనుమాన్ చాలీస అడిగారు ఒక అపార్ట్మెంట్. హనుమాన్ చాలీస చేయండి, గణపతికి చేయండి, గణపతి మంత్రాలు చేయండి. గణపతి తాళం అని ఉంటుంది ఒక పద్యం, అది చేయండి. వికటోత్కట గణపతి ఉంది, అది చెయ్యండి. గణపతి తాళాన్ని చదవండి, గణపతి అష్టోత్తరం చేయండి, సహస్రం చేయండి, శీర్షి గణపతి చేయండి, గణపతి హోమం చేయండి. అందరూ కలిసి గణపతి, పెద్ద గణపతిని పెడతాం కదా మన రోడ్డు మీద, 7 రోజులు 9 రోజులు పెడతాం కదా, అందరూ కలిసి గణపతి హోమం చేయండి. గణపతి హోమంలో చేసుకుని అందులో ఉండ్రాళ్ళు, చిన్న ఉండ్రాళ్ళు చేసి గణపతికి అందరూ కలిసి సామూహికంగా కూర్చోండి, గణపతి హోమం చేయండి. చాలా మంచిది.
దేశానికి మంచిది, ఊరికి మంచిది. ఇది సామూహికంగా గణపతికి చేయాల్సింది. ఇంట్లో కూడా ఇంతే. ఈ 9 రోజులు కూడా ఏకభుక్తమే చేయాలా ఇంట్లో గణపతిని పెట్టుకుంటే? ఇంట్లో గణపతిని పెడితే మాత్రం ఖచ్చితంగా 9 రోజులు పొద్దున సాయంత్రం ప్రసాదం పెట్టాలి. ఓకే. పెట్టి 9వ రోజు మీరు కనుక మంగళవారం శుక్రవారం వస్తే సామాన్యంగా ఎందుకు తీయమంటే శుభవాన్ని ఎందుకు బయటకు తీయటం అని తీయం కాబట్టి శుభ్రంగా 8వ రోజు 7వ రోజు తీయండి, లేదా 9వ రోజు కలిసి వచ్చింది హాయిగా చేయండి. గణపతికి ఎక్కువగా మోదకాలు ఇష్టం, పులిహార, ఎప్పుడు వీలైతే ఏది వీలైతే అవన్నీ పెట్టండి. చక్కగా చేయండి. 9 రోజులు ప్రసాదాలు చేయండి, ఏకభుక్తం చేయండి. మా ఇంట్లో 9 రోజులు గణపతిని పెడతాం మేము. 9 రోజులు చేస్తాను నేను గణపతికి, హాయిగా చేసుకుంటాను. గరిక పెట్టండి. గరిక మెయిన్ ఇంపార్టెంట్. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఈవెన్ రెగ్యులర్ రోజుల్లో కూడా పొద్దున్నే గరిక ఎటువంటి అవండి ఇక్కడ చేద్దాకా వస్తుందండి, పని అవ్వట్లేదండి, గణపతి దగ్గరికి వెళ్ళి ఇంత గరిక, మీకు దీంతో డబ్బులు కూడా అక్కర్లేదు, రోడ్డు మీద గరిక దొరుకుతుంది, అటు ఇటు చక్కగా కట్ చేసి కొసలు ఉండగా చక్కగా జాగ్రత్తగా తీసుకురండి, నీళ్ళల్లో కడగండి, గణపతి ముందు పెట్టండి. మీకు స్తోత్రాలు రావక్కర్లా, పెద్ద పెద్ద ఇవేం అక్కర్లా, గమ్ గణపతి నమః అది అక్కడ పెట్టి వెళ్ళండి. విఘ్నాలు లేకుండా పనులు అవుతాయి. గణపతి అదే పని. ఓకే గురుదేవ. ఇది చేసుకోండి.